జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 18, 2025, మంగళవారం. తిథి చవితి, రాత్రి 10:09 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం స్వాతి, సాయంత్రం 5:52 వరకు, తదుపరి విశాఖ. యోగము వ్యగాతము, సాయంత్రం 4:44 వరకు, తదుపరి హర్షణము. కరణం భవ, ఉదయం 8:51 వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:09 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:13, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం రాత్రి 9:36, చంద్రాస్తమయం ఉదయం 8:25. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. యమగండం ఉదయం 9:14 నుండి 10:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:26 వరకు. తిరిగి రాత్రి 11:04 నుండి 11:51 వరకు. వర్జము రాత్రి 12:09 నుండి 1:57 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 7:56 నుండి 9:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:25 వరకు. శుభ గడియలు ఉదయం 6:13 నుండి 7:41 వరకు. మార్చి 18, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, రాత్రి 10:09 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించం. తదుపరి వచ్చే పంచమి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: కాండవ దహనం శ్రీకృష్ణుడు చేశాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: మయసభలో భంగపడినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం. 1922 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డారు. 1965 సంవత్సరంలో అలెక్సీ లియానోవ్ అనే రోదసీ యాత్రికులు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిమిషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 18,
మంగళవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కర్కాటక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులారాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీన రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.